జేబీఎంలు డాక్టర్ కోరమూస జాతీయ దళిత నాయకుడిగా మేము ముందు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. ముందుగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి మన జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతున్నారు. ఎందుకంటే రేపు 29వ తారీఖున మేవార్లో శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవనంలో మరి లాసువార్ సెంటర్లో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి అలాగే ఈ ఎస్సీ ఎస్టీ యొక్క చట్టాల మీద అవగాహన సదస్సు దళిత సంఘాల ద్వారా జరుగుతుంది చెప్తున్నారు. దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఒక దళితులపై దళితుల దాడులు అత్యాచారాల నిరోధక చట్టం గురించి ఏ సెక్షన్లో బాధితులకి నష్టపరిహారం ఎంత రావాలి, దాని మీద సెక్షన్ ఏ రకంగా కట్టించాలి అని వివిధ దళిత సంఘాలు మరి రాజా సుందరబాబు గారు, మరి గనకబారు ఉద్యమకారులు, మరి అనేక మంది, మరి శాసన మండలి చైర్మన్ గారు కొయ్య మోహన్ రావు గారు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ గారు, మరి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ గారు, మరి మా పెద్దలు జాతీయ అధ్యక్షులైనటువంటి శేఖరపల్లి మంగరాజు గారు, మరి మరి పొన్నమన్న బాలకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో మరొక సభ్యులు, మానమహాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి రావు గారు, అలాగే వివిధ సంఘాలు అందరూ కూడా పాలు పంచుకొని మీ యొక్క ఉనికిని మాట్లాడుతూ మీ యొక్క ఉనికిని సాటుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చట్టంలో ఉన్నటువంటి పొందుపరిచిన హక్కుల కోసం మనం పనిచేసి గనకబారులో ఇంకా రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పించాలి. అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి అక్కడ బస్టాండ్ ముందు తొలగించి దాన్ని జాతీయ గ్రంథాలయంగా పెట్టి ఆ గ్రంథాలయం దగ్గరే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని చెప్పి ఫస్ట్ నుంచి మీ గనకబారు ఉద్యమంలో పనిచేసిన మా అందరి కోరిక అదే. ఇప్పుడు బస్టాండ్ అక్కడ దేశ చరిత్రలో కూడా బస్టాండ్ ఎదరకట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ వెనకాల పెట్టడం అనేది ఎక్కడ లేదు కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఒకసారి పునరాలోచన చేసుకుని ఆ బస్టాండ్ తొలగించి గ్రంథాలయం చేసి ఎదర బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విగ్రహం పెట్టి మా పరువు మా ప్రతిష్టని కాపాడవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలతో డాక్టర్ కోరమూస.